హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్సీ/ఎస్టీ సబ్ కాంపోనెంట్ ఫండ్స్ గురించి మనం చర్చిద్దాం. ఇది 1970 దశకంలో మనకు షెడ్యూల్డ్ క్యాస్ట్ సబ్ ప్లాన్ అని మొదట్లో నామకరణం చేశారు. తర్వాత దీన్ని మనకు 5th 5-year ప్లాన్లో ఇది అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. 1979-80లో దీన్ని ఎస్సీ/ఎస్టీ సబ్ కాంపోనెంట్ ప్లాన్గా మనకు మొదట్లో నామకరణం చేసి యాక్చువల్గా ఏప్రిల్ 2006లో ఎస్సీ సబ్ కాంపోనెంట్ ప్లాన్గా అప్పటి నుంచి అది చలామణి అవుతుంది. 2006 అంటే మనకు దగ్గర 30-35 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఈ సబ్ కాంపోనెంట్ అనేది అంటే ఇందులో ఆ రాష్ట్రం కానీ కేంద్రంలో కానీ యాన్యువల్ బడ్జెట్ ఏదైతే ప్రతిపాదిస్తారో ఆర్థిక శాఖ మంత్రి, అందులో 15% షెడ్యూల్ కులాలకు, 7.5% షెడ్యూల్ ట్రైబ్స్కు ప్రత్యేకించి అలొకేట్ చేస్తారు సపరేట్. సో దీనివల్ల ఎస్సీ/ఎస్టీలు బాగుపడిపోతారు. ఈ నిధులంతా వాళ్ళ కోసం వాడితే బాగుపడతారు కాబట్టి వాళ్ళు బాగుపడటం పాలకులకు ఇష్టం లేదు కాబట్టి మొదటి నుంచి అది పేరుకు నామకే వాస్తే ఎస్సీ/ఎస్టీ సబ్ కాంపోనెంట్ ప్లాన్ అంటున్నారు. ఆ నిధులన్నీ మొదట్లో సుమారుగా మనకు కొంత భాగం వీళ్ళకు ఖర్చు పెట్టి కొంత భాగం దాన్ని అప్పుడు పాలకులు, కాంగ్రెస్ పాలకులు వాళ్ళు డైవర్ట్ చేసేవాళ్ళు. దాని తర్వాత గత 20 సంవత్సరాల నుంచి ఇది పూర్తిగా దారి తప్పింది. ఈ గత 20 సంవత్సరాల నుంచి పేరుకు బడ్జెట్లో ఎస్సీ/ఎస్టీ సబ్ కాంపోనెంట్ ప్లాన్ మనకు బడ్జెట్ చేస్తున్నారు. కానీ వాటిని వాళ్ళకు వాడకుండా వాళ్లకు సంబంధించి ప్రత్యేకమైన దానికి ఒక మంత్రిత్వ శాఖ ఇచ్చి వాళ్ళకు ఆ ఫండ్స్ అలాట్ చేసి దాన్ని ఏ విధంగా ఖర్చు పెడతారన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకుండా సో దాన్ని అలాగా అలాట్ చేయటము, ఆర్థిక మంత్రి శాఖ ఆయన కంట్రోల్లో పెట్టుకోవటం, తర్వాత ఉప్పు పప్పు చింతపండు అన్నిటికీ, దాని తర్వాత జగన్ గారు నవరత్నాలు, ఈ మన అమ్మ ఒడి, తర్వాత చంద్రబాబు గారు వీళ్ళ ఇంకో ఒడి, వీళ్ళంతా ఈ పాలకులంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా దాన్ని మొత్తాన్ని ఖర్చు పెట్టి ఎస్సీ/ఎస్టీలకు మాత్రం అందకుండా చేస్తున్నారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? అలా ఏమైతే మేము ఇస్తున్నామో ఈ పందేరం చేస్తున్నామో ఎస్సీ/ఎస్టీలకు కూడా అందుద్ది కదా. ఎస్సీ/ఎస్టీలకు అందులో కొంత వాటా అందటం కాదు, అది మొత్తము వాళ్ళ కోసం నిర్దేశించిన ఫండ్స్. దాన్ని మీరు ఇతర పేదలు, బీసీలు, లేకపోతే మైనార్టీసు, లేకపోతే ప్రాజెక్టులు అని చెప్పేసి వాడుకుంటూ అందులో కొంత చిల్లర వాళ్ళకి ముడుతుంది కదా అంటే మరి వాళ్ళ పేరు పెట్టడం ఎందుకు? సో ఎస్సీ/ఎస్టీ సబ్ కాంపోనెంట్ ప్లాన్ అన్న ఆ పేరన్నా తీసేసి బడ్జెట్లో మీరు అలాంటి ప్రొవిజనే చూపమాకండి. అప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మీరేమో పేరుకి అక్కడ ఉద్ధరించినట్టుగా పెట్టడం. ఇప్పుడు ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లు ఏమైతే ఉన్నాయో 75 ఏళ్లలో ఉన్న రిజర్వేషన్లు మనకు 2019లో ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఈ ఎస్సీ/ఎస్టీల కంటే ఎక్కువ లబ్ధి పొందారనేది లెక్కలు చెప్తున్నాయి. ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. మోడీ గారు సైలెంట్గా చేశారు. బీసీ నాయకుడికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. దాని తర్వాత ఎస్సీలలో ఎవరైతే గొప్పగా ఆర్గనైజ్ చేసుకుంటాడో ఆయనకు వర్గీకరణ చేశాడు. ఆ రకంగా ఎవరికి వాళ్ళ సంతృప్తి చెందేలా చేసి ఎవరు దాని గురించి ఈ ఈడబ్ల్యూఎస్ గురించి ప్రశ్నించకుండా చేసుకున్నాడు. సో అది మనకు ఉన్న దురదృష్టం. ఎందుకంటే మనకు ఒక ఎస్సీ/ఎస్టీకి ఏదైనా ఒక చిన్న సవరణ చేసి కొంచెం పెంచాలి అంటే దానికి ఒక కమిషన్ వేస్తారు, లేకపోతే కమిటీ వేస్తారు. ఏవో వేసి చాలా నెలలు మేధో మదనం చేసిన తర్వాత ఒక 1% 0.5% పెంచుతారు.
మరి 10% 13% ఉన్న ఓసీలలో 10% మనకు పేదలన్నట్టుగా ఏ లెక్కన వాళ్ళు చేశారనేది ఎవరు అడిగినోడు లేరు ఈ దేశంలో. మనకు ఈవెన్ మనకు సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు కూడా ఒకవైపు ఇందిరా సాహ్ని కేసు 1992 నుంచి 50% రిజర్వేషన్లు దాటితే కొట్టేస్తూ వస్తున్న వాళ్ళు దీన్ని సమర్థించారు. ఇది రిజర్వేషన్ కాదంటున్నారు వాళ్ళు. మరి ఏమంటాం వాళ్ళు? సో ఈ రకంగా వ్యవస్థలన్నీ మేనేజ్ చేసుకొని మనకు ఎస్సీ ఎస్టీలను ఏదో ఉద్ధరించినట్టుగా వాళ్ళు ఎదగకుండా, ఎదిగితే ఎక్కడ వాళ్ళు రాజ్యాధికారం లాక్కుంటారో అన్న భావంతో మీరు చేస్తూ వాళ్ళ ఎస్సీ ఎస్టీలను ఉద్ధరించినట్టుగా, సో వాళ్ళ మీద ప్రతిరోజు జనాలు ఏడుపు, వాళ్ళు ఏదో బాగుపడిపోతున్నారని. సో ఈరోజు కూడా మనకు మెజారిటీ జనాభా ఎస్సీ ఎస్టీలు 80% ఇంకా వాళ్ళు అత్యంత పేదరికంలోనే ఉన్నారు. మరి వీళ్ళేదో అభివృద్ధి చెందినట్టుగా కొద్దిమంది ఎవరైతే ఉద్యోగాలు వచ్చారో వాళ్ళు బాగుపడవచ్చు. బట్ మెజారిటీ బాధాకరమైన దుర్భర పరిస్థితులే అనుభవిస్తున్నారు. సో దీన్ని ఈ ఎస్సీ ఎస్టీ సబ్ కాంపోనెంట్ ప్లాన్ను నిజాయితీగా అమలు చేయగలిగితే చేయండి, లేదా దాన్ని రద్దు చేసి మేము ఎస్సీ ఎస్టీలకు ఏమి ఇవ్వలేదని అని చెప్పండి, సంతోషం. అలాగే ఎస్సీ ఎస్టీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గం నిధులకు కూడా వాళ్ళ నియోజకవర్గంలో వాడలేదు. అది ఇంకా దుర్మార్గం. ఒక ఎస్సీ నియోజకవర్గములో ఆ ఎంపీకి ఇచ్చిన నియోజకవర్గం నిధులు, ఎంపీ ల్యాడ్స్, మరి అక్కడ వాడకుండా ఎక్కడో వాడితే ఏం చెప్పాలి దాన్ని? ఇదంతా. సో ఈ రకంగా మనకు ఈ ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్ కూడా ఈ రకంగా మీరు దాన్ని ఇష్టారాజ్యంగా దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు. ఎస్సీ సబ్ కాంపోనెంట్ బడ్జెటెడ్ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు. ఈ రకంగా మీరు ఎస్సీ ఎస్టీలకు అన్ని విధాలా మీరు వాళ్ళ అభివృద్ధిని అడ్డుకుంటూ, అన్ని ప్రభుత్వాలు బీజేపీ అదే అంటుంది, కాంగ్రెస్ అదే అంటుంది, తెలుగుదేశం అదే అంటుంది, కేసీఆర్, బీఆర్ఎస్ అందరూ ఎస్సీ ఎస్టీలను ఉద్ధరించినట్టుగా వాళ్ళు ఎక్కడ బాగుపడతారో అని చెప్పేసి లోపల మళ్ళా మన కపటాలు పెట్టుకొని పాలకులు ఈ రకంగా ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా కూడా వాళ్ళ కనీసం అందులో జనాభాలో 50% కూడా వాళ్ళు కనీసం వాళ్ళ నిత్యావసరాలు నెల సంపాదించుకునే ఆ శక్తిని కూడా మీరు వాళ్ళకు అందుబాటులోకి తేకుండా ఈ రకంగా మీరు పాలకులు చేస్తూ మళ్ళానేమో ఎస్సీ ఎస్టీలను ఉద్ధరిస్తున్నామని చెప్పేసి మనం బహు పబ్లిక్గా ప్రకటనలు చేస్తూ, ఈ పబ్లిక్ ఏమో ఈ మనకు అన్ని విధాల అన్నీ అనుభవిస్తూ అన్ని రకాల కాంట్రాక్టులు, వనరులు, మన గనులు, భూములు అన్నీ లాగేసుకొని అయినా కూడా వాళ్ళు ఏడవటం, ఈ ఎస్సీ ఎస్టీలు బాగుపడుతున్నారు, ఈ రిజర్వేషన్ ఎప్పుడు పోతుందో, ఈ దరిద్రం దీనివల్ల మెరిట్ దెబ్బతింటుందని ఈ ఏడవటం. దీన్ని మనకు ఈ నాయకులు చూస్తూ ఉంటే ఈ ఎస్సీ ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు వాళ్లకు ఎవరికైతే పదవులు దొరుకుతారో వాళ్ళ సంతోషం, సమాజం సంగతి వాళ్ళకి అనవసరం అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. ఇక ఈ జాతులు తిరిగి అంబేద్కర్ లాంటి మహానుభావుడు పుట్టే అవకాశమే లేదు. ఇక దేవుడే దిక్కు, ఆలోచించాలా. థ్యాంక్ యూ.